బ్రేకింగ్ న్యూస్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి డైరెక్టర్ రాజమౌళి గుడ్ న్యూస్ చెప్పారు. SSMB 29 నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు జక్కన్న. పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు రాజమౌళి. ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నాడు పృథ్వీరాజ్. ఆ క్యారెక్టర్ పేరు కూడా కుంభా. మీరు చూడండి కింద ఆ పోస్టర్ చాలా రగ్డ్ గా ఉంది. బట్ ఈ పోస్టర్ చూస్తుంటే మనకు అర్థమైన దాంట్లో హీఈస్ హ్యాండిక్యాప్డ్. పృథ్వీరాజ్ హ్యాండిక్యాప్డ్ గా ఉంటాడు. ఒక చేయి పనిచేయదు, ఒక చేయి మాత్రమే పనిచేస్తుంది. ఒక వీల్ చైర్లో కూర్చొని ఉంటాడు. అదొక రోబోటిక్ వీల్ చైర్. వెనకాలే హ్యాండ్స్ కూడా ఉన్నాయి. సో ఒక విలన్ రగ్డ్ అండ్ రఫ్ లుక్లో, అంటే ఓవరాల్గా చూస్తుంటే యానిమేషన్లా కనబడుతోంది. సో అటువంటి యానిమేషన్ సైన్స్ ఫిక్షన్ మూవీ లాంటిది ఏదైనా తీస్తున్నారా రాజమౌళి లాంటిగా కనబడుతుంది. బేసిక్గా హాలీవుడ్ రేంజ్లో ఉంది ఈ పోస్టర్ అయితే. సో దానికి ఒక ట్వీట్ కూడా చేశారు రాజమౌళి. ఆఫ్టర్ క్యానింగ్ ద ఫస్ట్ షూట్ విత్ పృథ్వీ, I walked up to him and said, "You are one of the most finest actor I have ever known." ఆయన ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ షూట్ తీయగానే, ఫస్ట్ డే ఫస్ట్ షూట్ తీయగానే నేను పృథ్వీ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోయి, పృథ్వీ నువ్వు ఒక ఫైనెస్ట్ యాక్టర్, నాకు తెలిసిన దాంట్లో నువ్వు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ అని చెప్పాను. బ్రింగింగ్ లైఫ్ టు ద సినిస్టర్. సో ఈ యొక్క పాత్రకి జీవం పోసాడు. రుత్లెస్ పవర్ఫుల్ యాంటగోనిస్ట్ కుంభా. సో చాలా రగ్డ్, రత్లెస్ అంటే డైరెక్ట్ కంప్లీట్గా ఇక మానవత్వం లేకపోతే ఎటువంటి దయా కరుణ దాక్షణ్యం ఏం లేనటువంటి ఒక రగ్డ్ క్యారెక్టర్ కుంభాది. సో పవర్ఫుల్ క్యారెక్టర్ కూడా అని చెప్తున్నాడు. సో వాజ్ క్రియేటివ్లీ అండ్ వెరీ సాటిస్ఫైయింగ్. ఇది చాలా క్రియేటివ్గా రూపొందించిన క్యారెక్టర్ అండ్ వెరీ సాటిస్ఫైయింగ్. నిజంగా అద్భుతంగా నటించాడని చెప్పొచ్చాడు దీంట్లో రాజమౌళి ట్వీట్లో. థ్యాంక్ యూ పృథ్వీ for slipping into this chair literally. సో ఈ చైర్లో రోబోటిక్ చైర్, అది వీల్ చైర్ లాంటిది. సో ఒక హ్యాండ్ మాత్రమే పనిచేస్తూ ఉంటుంది కుంభాది, అటు ఇంకో హ్యాండ్ పనిచేయదు. కానీ రోబోటిక్ వీల్ చైర్ కి వెనకాల హ్యాండ్స్ కనబడుతున్నాయి. సో విలన్ కి యాజ్ ఇట్ ఈజ్ గా నిజంగానే ఒక సైన్స్ ఫిక్షన్ స్టోరీ లేదా హాలీవుడ్ రేంజ్ లో ఉన్నటువంటి సినిమా మాదిరిగానే ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఈ నెల 15న రామోజీ ఫిలిం సిటీలో గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ ని కూడా నిర్వహించబోతున్నారట. అదే రోజు SSMB 29 మూవీ టైటిల్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ మూవీ పేరు వారణాసి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో ఈ పోస్టర్ ఎప్పుడైతే SSMB నుంచి రిలీజ్ అయిందో, SSMB 29 నుంచి ఈ పోస్టర్ రిలీజ్ అయిందో, మహేష్ బాబు ఫ్యాన్స్ లో కొంత ఎక్స్పెక్టేషన్స్ హై అయిపోయాయి. ఒక హాలీవుడ్ మూవీ మాదిరిగా ఈ సినిమా ఉండబోతుందనేది ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మహేష్ బాబు ఒక విలన్ లుకే ఇంతలా ఉంటే ఇంకా హీరోగా నటిస్తున్న మహేష్ బాబు లుక్ ఎంతలా ఉంటుందో అని చెప్పి చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. సో మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, సో ప్రస్తుతానికి ఇది కుంభా క్యారెక్టర్ సంబంధించింది. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇన్ అండ్ యాజ్ కుంభా పాత్రగా ఈ క్యారెక్టర్ కి నేమ్ ఉంది. సో కుంభా ఇట్స్ విలన్ క్యారెక్టర్. సో వీల్ చైర్ పైన కంప్లీట్ గా హ్యాండిక్యాప్డ్ గా ఉన్నటువంటి విలన్ గా ఉన్నారు. దీంట్లో పృథ్వీరాజ్ వన్ సింగిల్ హ్యాండ్ మాత్రమే పనిచేస్తూ ఉంటుంది వీల్ చైర్ లో మూవ్ చేయడానికి. ఆటోమేటిక్ రోబోటిక్ వీల్ చైర్ ఇది. సో వెనకాల చేతులు కూడా కనబడుతున్నాయి. చాలా రగ్డ్, రత్లెస్, పవర్ఫుల్ యాంటగోనిస్ట్ క్యారెక్టర్ అని చెప్పి రాజమౌళి ట్వీట్ చేశాడు. ఎస్, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఒక విలన్ క్యారెక్టరే ఇంత హై ఎక్స్పెక్టేషన్స్ ని క్రియేట్ చేసిందనంటే ఇంకా మహేష్ బాబు క్యారెక్టర్ సంబంధించి ఆ లుక్ విడుదలైతే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సో మహేష్ బాబు లుక్ పై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? కామెంట్ చేయండి. మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, సో ఆయన ఈ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. సో దానికి కొంత ఇక్కడ పృథ్వీరాజ్ని పొగుడుతూ కూడా కొన్ని మాటలు రాసుకొచ్చారు. ఫస్ట్ షూట్ అవ్వగానే లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయి, నువ్వు నాకు తెలిసిన ఒక ఫైనెస్ట్ యాక్టర్ అని చెప్పాను నేను ఆయనకి. సో చాలా అద్భుతంగా నటించాడు. ఎటువంటి మానవత్వం, దయా దాక్షిణ్యం లేనటువంటి ఒక పవర్ఫుల్ యాంటగానిస్ట్ క్యారెక్టర్గా ఉన్నటువంటి కుంభా పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారన్నట్టుగా ట్విట్టర్లో రాసుకొచ్చారు రాజమౌళి. సో ఈ పోస్టర్ రిలీజ్ తర్వాత అటు మహేష్ బాబు ఫ్యాన్స్లో, రాజమౌళి ఫ్యాన్స్లో ఎటువంటి ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అయ్యాయి? ఈ పోస్టర్ చూస్తుంటేనే హాలీవుడ్ మూవీ మాదిరిగా కనిపిస్తోంది ఈ పోస్టర్లో. సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? టాలీవుడ్ ఎటువంటి చర్చ జరుగుతోంది? మనోజ్, రాజమౌళి ఇవాళ మరో సర్ప్రైజ్ ఇచ్చాడని చెప్పుకోవాలి. అలాగే సినీ ప్రియులందరూ కూడా, ఒక తెలుగు ప్రేక్షకులే కాదు, దాదాపుగా సినిమా ప్రేమికులందరూ కూడా ఇప్పుడు SSMB 29 రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ఒక భారీ అంచనాలు అయితే ఉన్నాయి. సో ఈ రోజు ఆ సినిమాకి సంబంధించి ఒక నెగటివ్ రోల్లో నటిస్తున్న పృథ్వీరాజ్ గురించి ఒక స్టిల్ ని ఈ రోజు పోస్ట్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో. సో ఒక క్రూరమైన విలన్, ఎంత శక్తివంతమైన క్రూరమైన
విలన్ పాత్రలో నటిస్తున్నాడు ఇందులో పృథ్వీ. కుంభ ఆ క్యారెక్టర్ కి పేరు కూడా ఆయన రివీల్ చేయడం జరిగింది. కుంభగా పృథ్వీరాజ్ ఒక నిజంగా పరకాయ ప్రవేశం చేశాడు అనిపిస్తోంది. ఆ టెక్నికల్ వాల్యూస్ కావచ్చు, కుంభ కూర్చున్న వీల్ చైర్ లాంటిది, దానికి వెనక రోబోకు ఉన్నట్లుగా ఆర్మ్స్, ఇవన్నీ చూస్తుంటే సినిమాని ఎంత టెక్నికల్ గా అప్గ్రేడ్ చేసి రాజమౌళి రూపొందిస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు మెట్టు పెంచుతున్నాడని చెప్పుకోవాలి. ఈ స్టిల్ చూసిన తర్వాత దాదాపుగా సినీ ప్రియులందరూ కూడా ఈ సినిమాపై ఒక భారీ అంచనాల్ని పెట్టుకోవటానికి ఒక మార్గం అయితే సుగమం అయింది. ఇప్పటి వరకు వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చే సినిమా అంటే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఈ స్టిల్ చూసిన తర్వాత ఒక విలన్ ని ఈ రేంజ్ లో ఇలాంటి క్యారెక్టర్ లో చూపిస్తున్నాడు అంటే మహేష్ బాబుని ఇంకెలా చూపిస్తాడో అనే ఊహ అయితే మహేష్ అభిమానులందరినీ కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తుందని చెప్పాలి మనం. బట్ రవిచంద్ర, జనరల్ గా ఆయన తీసిన సినిమాల్లో విలన్ క్యారెక్టర్ అంటే చాలా పర్ఫెక్ట్ గా హైట్, పర్సనాలిటీ అద్భుతంగా ఉంటూ ఉంటారు. సో ఇప్పుడు దీంట్లో చూస్తుంటే హ్యాండిక్యాప్డ్, రోబోటిక్ వీల్ చైర్, సో కొంత సైన్స్ ఫిక్షన్ లాగా హాలీవుడ్ చిత్రం లాగా అనిపిస్తోంది. సో ఏముండబోతోంది, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మహేష్ బాబు ఫ్యాన్స్ లో? మహేష్ బాబు లుక్ ఎలా ఉండబోతోంది, సినిమా ఎలా ఉండబోతోంది, దేన్ని ముఖ్య ఉద్దేశంగా తీసుకొని దీన్ని తీస్తున్నారు? అప్డేట్స్ ఏంటి దీనిపైన? అటు టాలీవుడ్ ఎటువంటి చర్చ జరుగుతోంది? రాజమౌళి సినిమా అంటేనే విలన్ రోల్స్ దాదాపుగా హీరో రోల్ తోటి సమ ఉజ్జీలుగా ఉండే వాళ్ళని, అలాగే హీరోకి ధీటుగా ఉండే వ్యక్తులనే ఆయన విలన్ రోల్స్ లో కూడా ఇప్పటి వరకు మనకి చూపించాడు. ఈ సినిమాలో కూడా పృథ్వీరాజ్ ని అలాగే చూపిస్తాడని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అందరి అంచనాలకి భిన్నంగా ఆయన ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ గా వీల్ చైర్ లో కూర్చోబెట్టి ఒక సర్ప్రైజ్ అయితే ఇచ్చారు. దీని వెనక కథ కమమేష్ ఏంటి, ఒక సినిమాలో ఏదైనా ఒక పాత్ర ఒక భాగంలో హ్యాండిక్యాప్డ్ గా కనిపిస్తాడా, అంతకు ముందు సినిమా మొత్తం కూడా ఇలాగా ఉంటాడా అనేది కూడా ఒక సస్పెన్స్ గానే ఉంది. సో హ్యాండిక్యాప్డ్ గా ఉన్నా కూడా అత్యంత క్రూరమైన నెగటివ్ రోల్ అంటూ కూడా రాజమౌళి కోట్ చేయడం జరిగింది. కాబట్టి కుంభ పాత్ర దాదాపుగా హ్యాండిక్యాప్డ్ గా ఉన్నా మామూలుగా ఉన్నా కూడా మహేష్ బాబుకి ధీటుగానే ఉంటది అనేది, అలాగే దీని వెనక కూడా ఏదో ఒక సస్పెన్స్ దాగి ఉంది అనేది కూడా ఇప్పుడు అందరూ ఊహించుకుంటున్న అంశం. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. సో మొత్తంగా SSMB 29 మూవీకి సంబంధించి November 15th టైటిల్ లాంచ్ అవబోతోంది. గ్లోబ్ ట్రోటర్ అనేటువంటి ఆ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. సో ప్రస్తుతానికైతే అందులో విలన్ గా నటించినటువంటి పృథ్వీరాజ్ కుంభాగా ఈ క్యారెక్టర్ పేరు. సో కుంభా క్యారెక్టర్ కి సంబంధించిన పోస్టర్ రిలీజ్ అయింది. దీంట్లో ఒక సైన్స్ ఫిక్షన్ హాలీవుడ్ మూవీ మాదిరిగా ఈ పోస్టర్ కనబడుతోంది. సో దాంట్లో రత్లెస్ అంటే కంప్లీట్ గా ఇక మానవత్వం లేదు, చాలా ఆరగెంట్ గా యాంగ్విష్ గా ఉన్నటువంటి ఒక విలన్ క్యారెక్టర్ ఇది అని చెప్పి ట్వీట్ చేశారు రాజమౌళి. ఈ పోస్టర్ చూస్తుంటేనే హై ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరుగుతూ ఉన్నాయి. సో కుంభా క్యారెక్టర్ కి సంబంధించి ఆ పోస్టర్ చూస్తూ ఉంటే హీఈస్ ఎ హ్యాండిక్యాప్డ్ పర్సన్. పృథ్వీరాజ్ ఈ సినిమాలో హ్యాండిక్యాప్డ్ గా ఉంటాడు, ఒక చేయి మాత్రమే పనిచేస్తుంది, రిమోటిక్ ఆటోమేటిక్ రోబో అది. సో ఆ రోబో వెనకాల చేతులు కూడా ఉన్నాయి. విలన్ కి యాజ్ ఇట్ ఈస్ గా చాలా రఫ్ లుక్ తో కనిపిస్తున్నాడు పృథ్వీరాజ్ దీంట్లో. మరి ఇది విలన్ క్యారెక్టరైజేషన్, విలన్ పోస్టర్ ఈ లెవెల్లో ఉంటే నెక్స్ట్ హీరో మహేష్ బాబు పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత, హీరో బాబు క్యారెక్టరైజేషన్ బయటకు వచ్చిన తర్వాత ఇక ఫ్యాన్స్ లో పూనకాలే అనేది అర్థమవుతోంది. సో ఏదేమైనా మీ అభిప్రాయం ఏంటి పోస్ట్ చూడగానే? ఇంకా మహేష్ బాబు సినిమాపై మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోంది? మహేష్ బాబు లుక్ పై మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? కామెంట్ చేయండి. రైట్, సో పృథ్వీరాజ్ సుకుమారన్ ట్వీట్ చేశారు, మహేష్ బాబు కూడా దానికి సంబంధించి ట్వీట్ చేశారు. ద వార్ ఈజ్ ఆన్ బ్రదర్. ఎస్, ఇక్కడ ఏం చెప్తున్నారంటే పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా యుద్ధం మొదలైంది అన్నట్టుగానే ఆయన ఒక ట్వీట్ చేస్తూ ఒక ఫైర్ ఎమోజీని ప్లే చేశారు. దాంట్లో స్టూడ్ ఆన్ అదర్ సైడ్, టైమ్ టు మీట్ యూ హెడ్ ఆన్ కుంభా అట్ పృథ్వీరాజ్ అఫీషియల్, గ్లోబ్ ట్రోటర్, SS రాజమౌళి, ప్రియాంక చోప్రా, MM కీరవాణి, సాయి దుర్గా ఆర్ట్స్. సో స్టూడ్ ఆన్ అదర్ సైడ్, టైమ్ టు మీట్ యూ హెడ్ ఆన్ కుంభా. సో ఇక్కడ ఆ కుంభా పోస్టర్ ని రిలీజ్ చేస్తూ స్టూడ్ ఆన్ అదర్ సైడ్ విలన్ కి సంబంధించిన క్యారెక్టరైజేషన్ మీకు చూపించామన్నట్టుగా మహేష్ బాబు ట్వీట్ చేయడం. టైమ్ టు మీట్ యూ ఆన్ హెడ్ ఆన్ కుంభా. సో టైమ్ టు మీట్ యూ అంటే మిమ్మల్ని
కుంభ అనేటువంటి క్యారెక్టరైజేషన్ ని చూపిస్తున్నాం అన్నట్టుగా మహేష్ బాబు ట్వీట్ చేయడం చూస్తున్నాం. సో గ్లోబ్ ట్రోటర్ మీరు గమనించండి, గ్లోబ్ ట్రోటర్ అనేది ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. సో ఈ ట్యాగ్ తోనే ఈ పేరుతోనే November 15th మళ్ళీ ఒక ఈవెంట్ కూడా ఏర్పాటు చేశారు. సో సంథింగ్ ఈజ్ రిలేటెడ్ టు గ్లోబ్ ట్రోటర్. సో దీని అర్థం ఏంటి అంటే కనుక ప్రపంచవ్యాప్తంగా చుట్టేసేటువంటి వ్యక్తి, ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి అనే రకంగా అర్థం వస్తోంది. సో మరి ఏంటి దీని అర్థం, ఎలా ఉండబోతోంది అని చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి ఈ పోస్టర్ పైన, మీకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి సినిమా పైన, మహేష్ బాబు నుంచి ఎటువంటి క్యారెక్టరైజేషన్ ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. సో ప్రెసెంట్ ఇది ట్వీట్. ఇంకా రాజమౌళి ట్వీట్ కూడా చూస్తే మీరు ఇంకా షాక్ అవుతారు. యు ఆర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ అని చెప్పి రాజమౌళి కూడా ట్వీట్ చేశారు. యు ఆర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ ఐ హావ్ ఎవర్ సీన్. సో అది పృథ్వీరాజ్తో ఫస్ట్ షాట్ తీయగానే నేను నడుచుకుంటూ వెళ్ళిపోయి పృథ్వీరాజ్ గారు చెప్పిన మాట ఇది. సో ఈ క్యారెక్టర్ పేరు కుంభ క్యారెక్టరైజేషన్ సంబంధించి ఫస్ట్ పోస్టర్ విడుదలైంది SSMB 29 సినిమా. సో సినిమా పేరు కూడా వారణాసి అన్నట్టుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రైట్, మరి November 15th గ్లోబ్ ట్రోటర్ పేరిట ఒక ఈవెంట్ జరగబోతోంది. ఆ ఈవెంట్ రోజున టైటిల్ ని కూడా అఫీషియల్ లాంచ్ చేయబోతున్నారు. సో చూద్దాం ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మీరు మాత్రం కామెంట్ చేయకుండా కామెంట్ చేయండి. సో ప్రెసెంట్ మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ గురించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఈసారి మహేష్ బాబుని ఎలా చూడాలనుకుంటున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ గా, మీ కామెంట్స్ మాత్రం ఆపకండి, మీరు కంటిన్యూ చేయండి.